ఆధునిక భారతానికి పునాది వేసిన నాయకుడు. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుల్లో ఒకరు. సాంకేతికతను భారత అభివృద్ధికి ప్రధాన ఆయుధంగా చూడాలని కలలు కన్న నాయకుడు. యువతకు రాజకీయాల్లోనే కాదు, దేశ నిర్మాణంలోనూ భాగస్వామ్యం కల్పించాలని ప్రయత్నించిన నాయకుడు. ఆయనే స్వర్గీయ రాజీవ్ గాంధీ. 1984లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆయన రాజకీయ జీవితంలో విజయాలతో పాటు విమర్శలు, వివాదాలు కూడా ఉన్నాయి. మరి రాజీవ్ గాంధీ భారతదేశానికి చేసిన ముఖ్యమైన పనులు ఏమిటి? ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంపై ఎలాంటి ప్రభావం చూపించాయి? 1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు కేవలం 40 సంవత్సరాలు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో యువ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఆయన పాలనలో అత్యంత ప్రాధాన్యత పొందిన రంగాల్లో ఒకటి కంప్యూటర్ మరియు టెలికమ్యూనికేషన్ రంగం. భవిష్యత్తులో కంప్యూటర్లు, సమాచార సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగలవని ఆయన భావించారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థను విస్తరించేందుకు చేపట్టిన చర్యలు, సాంకేతిక విద్యకు ప్రోత్సాహం, కంప్యూటరీకరణకు ఇచ్చిన ప్రాధాన్యత, తరువాతి దశలో భారత ఐటీ రంగం అభివృద్ధికి ఒక వాతావరణాన్ని సృష్టించటంలో కీలకంగా మారాయి. కంప్యూటర్ విప్లవం. 1980లలో కంప్యూటర్ అంటే సామాన్య ప్రజలకు పెద్దగా పరిచయం లేని కాలం. అలాంటి సమయంలో భారతదేశంలో కంప్యూటర్ వినియోగం పెరగాలి, ఆధునిక సాంకేతికతను ప్రభుత్వ వ్యవస్థల్లోకి తీసుకురావాలి అనే ఆలోచనకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. అదే సమయంలో టెలికాం రంగంలో కూడా ఆధునికీకరణకు ప్రాధాన్యత పెరిగింది. తర్వాత గ్రామీణ ప్రాంతాలకు కూడా టెలిఫోన్ సేవలు విస్తరించటానికి ఈ మార్పులు దోహదపడ్డాయి. అందుకే రాజీవ్ గాంధీ కాలాన్ని భారతదేశంలో టెక్నాలజీ ఆధారిత ఆధునికీకరణకు ఒక ముఖ్యమైన దశగా చాలా మంది గుర్తిస్తారు. పంచాయతీరాజ్పై దృష్టి. గ్రామ స్థాయిలోనే ప్రజలకు అధికారం చేరాలని రాజీవ్ గాంధీ భావించారు. గ్రామ పంచాయతీలకు మరింత బలం, నిధులు, అధికారాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఆయన ప్రభుత్వం ప్రయత్నించింది. 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ప్రయత్నం అప్పట్లో ఆమోదం పొందలేదు. అయితే ఆ ఆలోచన తర్వాతి కాలంలో ముందుకు వెళ్ళింది. 1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైన స్థానం లభించింది. అందువల్ల స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ హోదా కల్పించే ఆలోచనకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఒక ముఖ్యమైన రాజకీయ మైలురాయిగా చెప్పవచ్చు. ఓటు హక్కు యువతకు ప్రాధాన్యత. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మరో కీలకమైన నిర్ణయం ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు లభించింది. దీంతో దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రజాస్వామ్య ప్రక్రియలు నేరుగా భాగస్వామ్యం కలిగింది. యువతే దేశ భవిష్యత్తు అనే ఆలోచనకు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. విద్యారంగంలో మార్పులు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం విద్యారంగంలో కూడా పలు చర్యలకు ప్రాధాన్యతనిచ్చింది. 1986లో జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. ప్రాథమిక విద్య విస్తరణ, విద్యా ప్రమాణాల మెరుగుదల, మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు విద్య అందుబాటులోకి తీసుకురావటం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను కూడా ప్రారంభించారు. ఇవి నేటికి దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. శాంతి ప్రయత్నాలు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర రాజకీయ, సామాజిక సమస్యలు కొనసాగుతున్నాయి. పంజాబ్ సమస్య పరిష్కారానికి రాజీవ్ లాంగోవాల్ ఒప్పందం వంటి శాంతి ప్రయత్నాలు జరిగాయి. అస్సాం సమస్య పరిష్కారానికి కూడా అస్సాం ఒప్పందం కుదిరింది. అదేవిధంగా మిజోరాం సమస్యకు పరిష్కారం కోసం మిజో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు ఆయా ప్రాంతాల్లో శాంతి, రాజకీయ స్థిరత్వం కోసం జరిగిన ముఖ్యమైన ప్రయత్నాలుగా చరిత్రలో నిలిచాయి. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం. గ్రామీణ స్థాయిలో మహిళలు, వెనుకబడిన వర్గాలు
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనకు కూడా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ద్వారా మహిళలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన తరువాతి కాలంలో పంచాయతీరాజ్ సంస్కరణలో కీలకంగా మారింది. దీంతో గ్రామస్థాయి రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగటానికి మార్గం ఏర్పడింది. అయితే రాజీవ్ గాంధీ పాలన మొత్తం వివాద రహితం కాదు. బోఫోర్స్ వ్యవహారం, శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళం పంపటం వంటి అంశాలు ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర విమర్శలకు దారితీశాయి. అయినా భారతదేశాన్ని సాంకేతికంగా ఆధునిక దేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచన, కంప్యూటర్, టెలికాం రంగాలకు ప్రాధాన్యత, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు, విద్యారంగంలో మార్పులు, పంచాయతీరాజ్కు రాజ్యాంగ హోదా కల్పించాలనే ప్రయత్నం, వివిధ ప్రాంతాల్లో శాంతి ఒప్పందాల కోసం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ రాజీవ్ గాంధీ రాజకీయ వారసత్వంలో ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. 1989లో ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్న ఆయన 1991 మే 21న తమిళనాడులోని జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 46 సంవత్సరాలు. ఒక యువ ప్రధానమంత్రిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం విషాదకరంగా ముగిసిన ఆధునిక సాంకేతిక భారతం వైపు దేశాన్ని నడిపించాలన్న ఆయన ఆలోచనలు మాత్రం భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోయాయి. ఇదే స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఆయన జయంతి సందర్భంగా దేశం కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు.